శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు గణపతి పూజతోటి ప్రారంభం. ఈ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ముందుగా గణపతి పూజ చేశాం. దాని తర్వాత పుణ్యాహవచనం. ఈ మనం ఉన్న ప్రదేశం అంతా కూడా భూమి, అలాగనే వంట పాత్రలు, శరీరం, ఈ ప్రదేశం అంతా కూడా శుద్ధి అవడం కోసం పుణ్యాహవచనం చేశాం. తర్వాత మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి. త్రిపురుని అర్ధాంగి కావడం వలన ఈమెను త్రిపుర సుందరి అని పిలుస్తారు. త్రిపురుడు అనగా పరమేశ్వరుడు. అమ్మ పార్వతీదేవి అంశ. అక్షమాల మరియు అభయముద్రలతో అమ్మను అలంకరిస్తారు. బుద్ధి, చిత్తము, మనస్సు మరియు అహంకారాలు త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. బాలా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలోని మొదటి దేవత. ఈ కారణం చేత దేవి ఉపాసకులు త్రిపుర సుందరి దేవిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారిని సత్సంతాన ప్రాప్తి కొరకు కూడా పూజిస్తారు. ఈ రోజు 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి అవతారంగా భావించి బాలభోగం అనే పూజ చేసి వారికి కొత్త బట్టలు పెట్టి పూజ